ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు ఈ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మేధావులందరూ కూడా చెప్పేది ఏంటంటే పేదరిక నిర్మూలనకి ఏ దేశంలోనైనా పేదరిక నిర్మూలన జరగాలి అంటే వ్యవసాయ రంగం చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగం పటిష్టంగా ఉంటుందో ఆ దేశంలో పేద కుటుంబాలని ఆ బీపీఎల్ లైన్ నుంచి బయటికి తీసుకురావడం సులభం అవుతుంది. ఇక ఇంకొక మాట ఏంటంటే ఉపాధి కల్పించటంలో వ్యవసాయం కంటే పెద్ద సెక్టర్ ఇంకేదీ లేదు. ఎన్ని రంగాల గురించి మాట్లాడుకుంటున్నా ఈ రోజు కూడా ఉపాధి కల్పనలో ముందున్న రంగం ఏదన్నా ఉంది అంటే అది వ్యవసాయ రంగం. వేతనాలు ఎంత వస్తున్నాయో కాసేపు పక్కన పెడితే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదన్నా ఉందంటే వ్యవసాయం. అక్కడ దాకెందుకు, ఈ మధ్య కాలంలో లాక్డౌన్ విధించినప్పుడు కూడా కరోనా సందర్భంగా లాక్డౌన్ విధించినప్పుడు పట్టణాల నుంచి వేల సంఖ్యలో ప్రజలందరూ పల్లెలకు వెళ్ళారు. చిన్న చిన్న పనులు తమకున్న ఎకరమో దున్నుకోవడానికో, అక్కడ కూలీలుగా పనిచేయడానికో, అక్కడ ఎకరమో 2 ఎకరాలు కౌలు తీసుకొని బ్రతకడానికో ఇంతమంది పల్లెలకు వెళ్తే ఇంతమందికి పల్లె ఏదో ఒక అవకాశాన్ని కల్పించింది. ఇంత కీలకమైన రంగం కాబట్టే ఈ వ్యవసాయ రంగంలో ఎలాంటి విధానాలు ఉండాలి, ఎలాంటి చట్టాలు ఉండాలి, ఎలాంటి పథకాలు ఉండాలి అనేది ఎప్పుడూ కీలకంగా ఉంది.